morning. So basically, while you're gonna see my morning routine, అసలెలా ఇయర్ హౌ యామ్ ఐ టేకింగ్ ఇట్ అన్నది ఐ హ్యావ్ చేంజ్డ్ అని చెప్పకూడదేమో. మేబీ లైక్ లాస్ట్ ఇయర్ 2025లో ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ ది ఇయర్ నేనేమి ప్లాన్ చేసుకున్నట్లయితే లేదు. ఇట్స్ మోస్ట్‌లీ లైక్ గో విత్ ద ఫ్లో అన్నట్టు. బట్ దిస్ ఇయర్ ఐ వాంటెడ్ టు హ్యావ్ లైక్ సెట్ మై రొటీన్. అంటే నా మార్నింగ్స్ ఇట్లా ఉంటాయి. నేను ఇంట్లో ఉన్నప్పుడు దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. నేను కాలేజ్‌కెళ్ళినప్పుడు అని చెప్పేసి జస్ట్ సో దట్ ఐ నో దట్ ఐ నీడ్ టు బి ప్రొడక్టివ్ అని. బికాస్ దిస్ సెమిస్టర్ ఇస్ మై ఫైనల్ సెమిస్టర్ నా కాలేజ్‌కి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద వెరీ ఇంపార్టెంట్ వన్. అది ఎందుకు అన్నది రాను రాను నేను వీడియోలో నేను మాట్లాడతాను. సో యాహ్! ఇప్పుడైతే వి ఆర్ వోక్ అప్ అండ్ దెన్ లైక్ కొంచెం బేసిక్ స్కిన్ కేర్ చేసేసుకున్నాను నేను. ఈ వీడియోలో ఇట్స్ గోయింగ్ టు బి నా కాలేజ్ లేనప్పుడు ఎట్లా చేస్తాను ఏంటి అన్నది. బయటైతే పిచ్చగా చలుంది. నాకదేంటో అర్థం కాదు. ఎవ్రీ వీక్ మిడిల్ ఆఫ్ ది వీక్ వేడిగా ఉంటుంది. అండ్ వీకెండ్స్ వచ్చేసరికి అండ్ మండే వచ్చేసరికి మన మూడ్‌కి తగ్గట్టుగా క్లైమేట్ మారిపోతుందేమో. చాలా చల్లగా అయిపోతుంది. లైక్ అంటే మనం కూడా రిలాక్స్ మూడ్‌లో ఉండటానికి. అండ్ మండే పూటలో ఎవరికైనా ఆఫీసెస్ ఉంటే పాపం. సో యాహ్! I have finished my skincare. Now let's just go and carry on with our day. కుకింగ్ ఇదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. నేను క్విక్‌గా ఎళ్లి స్నానం చేసేసొచ్చి అండ్ దెన్ విల్ స్టార్ట్ వర్కింగ్. Okay, guys, let's talk while you see me get ready for the day. Firstly, I want to thank everyone. నేను రీసెంట్‌గా మనం 200 సబ్స్క్రైబర్స్ అయ్యామని ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టా కదా! దాని కింద మీలో చాలామంది చాలా మంచి మంచి కామెంట్స్ చేశారు అండ్ హావ్ ఆల్సో బ్లెస్డ్ మీ. దాంట్లో మీలో ఒకళ్ళు హాస్ ఆల్సో సజెస్టెడ్ టు లైక్ పోస్ట్ రెగ్యులర్‌లీ అండ్ కన్సిస్టెంట్‌లీ. దాని గురించి ఐ వాంటెడ్ టు టాక్. అండ్ యెస్, నేను రెగ్యులర్‌గా పోస్ట్ చేయలేకపోయా ఇండియా ట్రిప్ తర్వాత నుంచి. ఎందుకంటే ఫస్ట్‌లీ నా క్లాసెస్ స్టార్ట్ అయిన ఒక 2 వీక్స్ తర్వాత నేను యూఎస్‌కొచ్చా. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఇట్ వాస్ అ వెరీ హెక్టిక్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ సెమిస్టర్. అండ్ మోరోవర్ నేను యూఎస్‌కి తిరిగి వచ్చిన తర్వాత ఐ స్ట్రగల్డ్ విత్ లైక్ గెట్టింగ్ బ్యాక్ టు మై రొటీన్. బికాస్ చాలా హోమ్ సిక్‌గా అండ్ ఆల్సో వచ్చిన కొత్తలో చాలా యాంగ్షియస్‌గా ఫీల్ అయిపోయా. ఎందుకనో నాకు కూడా తెలీదు. అండ్ ఒక రకమైన క్రియేటివ్ బ్లాక్ అంటారు కదా! సో, దట్స్ వాట్ ఐ హావ్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్. అండ్ లైక్ నాకసలు ఏం చేయబుద్ధి కాలేదు. సో, సమ్‌హౌ అందుకనే లైక్ యూట్యూబ్ టుక్ ఎ బ్యాక్ సీట్ అనమాట. ఎందుకు ఇదిప్పుడు చెప్తున్నా అంటే ఆఫ్టర్ రీడింగ్ ఆల్ ద కమెంట్స్ ఐ ఫెల్ట్ ఎ లిటిల్ గిల్టీ ఫర్ నాట్ బీయింగ్ కన్సిస్టెంట్ అండ్ ఆల్సో
ఐ ఫెల్ట్ హ్యాపీ మీలో చాలామంది ఆర్ లైకింగ్ మై వీడియోస్ అండ్ వాంట్ మీ టు లైక్ పోస్ట్ రెగ్యులర్‌లీ అని. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తా అని చెప్పటం కన్నా, ఐ వాంట్ టు బీ హానెస్ట్ అండ్ టెల్ అసల ఎందుకని ఇంత ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉన్నా అని. బికాజ్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు ఫీల్ లైక్ ఐయామ్ నాట్ సీరియస్ ఇన్ దిస్ అండ్ టేకింగ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గ్రాంటెడ్ అని. ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ ఇది నేను మీకు ఇప్పుడు చెప్పేస్తే మన మధ్య ఆ గ్యాప్ అన్నది ఏం ఉండకుండా ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది అని. అండ్ ఆల్సో చాలా థింగ్స్ కూడా అయ్యాయి బ్యాక్‌గ్రౌండ్‌లో పర్సనల్ వైస్‌గా గానీ ఆర్ ఎల్స్ లైక్ కెరియర్ వైస్‌గా అంతా కూడా. సో, ఐ కాంట్ వెయిట్ టు టెల్ అండ్ షో ఆల్ థట్ టు యూ గైస్. ఎనీవేస్ నేనైతే ఒకటి గట్టిగా ఫిక్స్ అయ్యా. ఏంటంటే ఎవ్రీ మండే ఈవినింగ్ 6 పీఎం కల్లా ఐ విల్ పోస్ట్ మై వీడియో అని. అండ్ వీక్‌కి ఒక్కసారన్నా సరే ఒక షార్ట్ వీడియో అన్నా పెడతాను. సో, దిస్ ఈస్ మై ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ ఇంకొకటేంటంటే మన ఛానెల్ చాలా మంచిగా గ్రో అవుతుంది. అండ్ ఐ ఆల్సో రియలైజ్ దట్ ఇప్పుడు దాకా నేనసలు ఒక ఇంట్రొడక్షన్ వీడియోనే చేయలేదు. అంటే నేనసలు ఎవరు? నేనెక్కడి నుంచొచ్చా? అసలు ఎందుకు యూఎస్‌కొచ్చా? ఇదంతా. ఆర్ యూ గైస్ ఇంట్రెస్టెడ్? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అది తెలుసుకోవటానికి అని గూడా నాకు కింద కామెంట్స్‌లో చెప్పి నాకు కొంచెం హెల్ప్ చేయండి. బికాజ్ నేనేమని అనుకున్నానంటే ఏదో ఒక రాండమ్ కాంటెంట్ క్రియేటర్‌ని జూస్తున్నట్టు కాకుండా ఇట్ వుడ్ లైక్ బిల్డ్ దట్ ఎమోషనల్ కనెక్షన్ మన మధ్యన అని. లైక్ మీ ఇంట్లో అమ్మాయి గానో ఆర్ ఎల్స్ లైక్ యువర్ ఫ్రెండ్ గానో, యువర్ సిస్టర్ గానో ఆ ఫీలింగ్ ఒస్తది. లైక్ యూ గైస్ నో మీ అండ్ ఐ నో యూ గైస్ అన్నట్టు అని. బట్ నేను ఆ వీడియోని ఇప్పుడే అయితే చేయను. ఎప్పుడైతే మన ఛానెల్ 500 సబ్‌స్క్రైబర్స్‌కి రీచ్ అయితదో అప్పుడు డెఫినైట్‌లీ నేను జేస్తాను. సో, ప్లీజ్ హెల్ప్ మీ అచీవ్ దట్ గోల్. మీకు గనక మన వీడియోస్ నచ్చుతూ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్‌స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళకి కూడా నచ్చితే. సో, యాహ్! ఎనీవేస్ ఎందుకని నేనిక్కడ ఇంత రెడీ అయితున్నాను అని అనుకోకండి ఇంట్లో ఉండటానికి. బట్ సమ్‌హౌ ఇట్ మేక్స్ మీ ఫీల్ గుడ్. ఎప్పుడన్నా సరే నేను రెడీ అయ్యి అట్లాగా వర్క్ చేసుకోవడానికి కూర్చుంటే. నా టు డూ లిస్ట్ ప్రకారం ఆ రోజొచ్చేసేటప్పటికి ఐ హాడ్ 2 మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్స్. సో, ఒక్కటొచ్చేసేటప్పటికి టు స్టడీ రిలేటెడ్ టు మై అకాడమిక్ వర్క్స్. ఇంకొకటొచ్చేసేటప్పటికి టు ఎడిట్ సమ్ వీడియో ఫర్ యూట్యూబే ఇండియా వ్లాగ్స్‌కి సంబంధించింది. సో, అదే అనమాట. ఇక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఐ యామ్ గెట్టింగ్ ఇంటూ మై ఫస్ట్ టాస్క్ టు లైక్ స్టడీ అనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ లైక్ ఒక 2 అవర్స్ దాకా కంటిన్యూయస్‌గా చదువుకున్నా. హాయ్ గాయ్స్! ఇంకా నాది ఎడిటింగ్ అవ్వలేదు. బట్ లైక్ వీఆర్ గోయింగ్ టు స్ప్రౌట్స్. బేసిక్‌గా నేను మొన్న ఒక హ్యూమిడిఫైయర్ కొన్నాను. దానికోసం ఎసెన్షియల్ ఆయిల్స్ కొనటానికి వెళ్తున్నాను. ఏం పని చేయాలో తెలియక ఏం పని పాట లేని పనులు పెట్టుకుంటాం. బయట చల్లగా ఉంది 13 degrees అట్లా. అందుకనే కోట్ వేసుకొచ్చా. గాయ్స్ నేను చలిని తట్టుకోలేను. ఓకే, సో కొంచెం చలిగా ఉన్నా సరే నేను కోట్ వేసుకునే వస్తాను. 13 degrees ఏమాత్రం చలి అనమాకండి. ఓకే, నాకు చలేస్తుంది అంతే. గాట్ ఫ్యూ ఎసెన్షియల్ ఆయిల్స్. Pretty sunset, pretty sunset. That's it for this video, guys. నేను ఇంకా పడుకుంటున్నాను. ఐఎమ్ వెరీ టయర్డ్. ఇట్ ఈస్ కరెంట్లీ 10:30. I'll see you all in the next one. Bye.